బహుపది శూన్య విలువల మధ్య సంబంధం. డియర్ ఫ్రెండ్స్, గత వీడియోలో మనం y² + y - 56 = 0 సమీకరణాన్ని y² + y - 56 యొక్క శూన్య విలువలను కనుక్కోవడం ద్వారా ఏ విధంగా సాధించామో నేర్చుకున్నాం. అంతేకాదు దీనిని ax² + bx + c యొక్క కారణాంక విభజన పద్ధతి ద్వారా సరిచూసాం. y + 8 మరియు y - 7లు కారణాంకాలుగా పొందాం. అవునా? ఇప్పుడు మనం ఒక బహుపది యొక్క శూన్యాలను దానిలోని పదాల గుణకాలకు మధ్య గల ఒక ఆసక్తికర సంబంధాన్ని గమనించవచ్చు. జాగ్రత్తగా గమనించండి. మనం కనుక్కున్న శూన్యాల మొత్తం 7 + -8 = -1. -1 -y గుణకాన్ని అంటే 1ని y² గుణకంతో అంటే 1తో భాగిస్తే వచ్చు భాగఫలానికి సమానము అంటే -b/a. కాబట్టి ax² + bx + c బహుపది యొక్క శూన్యాల మొత్తము -b/a. అలాగే శూన్యాల లబ్ధాన్ని కనుక్కుంటే 7 × -8 -56 మరియు -56 స్థిర పదం c/y² గుణకం అంటే 1. కాబట్టి ax² + bx + c బహుపది యొక్క శూన్యాల లబ్ధము c/a మరియు శూన్యాల మొత్తము -b/a. మరో ఉదాహరణ ద్వారా దీనిని సరిచూద్దాం. 3x² + 5x - 2 బహుపదిని తీసుకుందాం. ఇది ax² + bx + c రూపంలో ఉంది. ఇక్కడ a = 3, b = 5, c -2. మొదట దీనిని మధ్య పదాల గుణకాల లబ్ధం అంచె పదాల గుణకాల లబ్ధానికి సమానం అయ్యేటట్టు కారణాంక విభజన చేద్దాం. ఇక్కడ ac = 3 × -2 -6. కాబట్టి మనం 5ని +6 - 1గా విభజిద్దాం. కారణం 6 × -1 -6. కాబట్టి మనకు 3x² + 6x - x - 2 వస్తుంది. ఇప్పుడు మొదటి రెండు పదాల్లో 3xను తర్వాత రెండు పదాల్లో -1ని ఉమ్మడిగా బయటకు రాస్తే మనకి 3x × x + 2 - 1 × x + 2 వస్తుంది. ఇప్పుడు ఒక కారణాంకం x + 2, రెండోది 3x - 1. ఈ రెండిట్లో ఏ ఒక్కటి 0 అయినా బహుపది విలువ 0 అవుతుంది. x + 2 0 అయితే x -2, 3x - 1 0 అయితే x 1/3. కాబట్టి -2 మరియు 1/3లు 3x² + 5x - 2 బహుపది యొక్క రెండు శూన్యాలు. ఇప్పుడు శూన్యాల మొత్తం -2 + 1/3 -5/3. ఇది -x గుణకం/x² గుణకం -5/3 -b/aకి సమానం. శూన్యాల లబ్ధము -2 × 1/3 -2/3. ఇది స్థిర పదం -2/x² గుణకం 3 -2/3 అయింది c/aకి సమానం. ఈ సంబంధం శూన్య విలువలు కనుక్కోవడానికి సహాయం చేస్తుంది. దీనిని సాధారణీకరించి చెప్పాలంటే ax² + bx + c వర్గ బహుపది యొక్క రెండు శూన్యాలు ఆల్ఫా మరియు బీటా అయితే ఆల్ఫా + బీటా -b/a -x గుణకము/x² గుణకము మరియు ఆల్ఫా బీటా c/a స్థిర పదము/x² గుణకము. ఇప్పుడు అర్థమైంది కదా శూన్య విలువల మధ్య సంబంధం. మనం ఒక ఆసక్తికర విషయం గమనిద్దాం అనుకున్నాం. ఈ పాఠంలోని ఈ విషయాలు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విశేషాలు విషయాలు తెలుసుకుందాం.